మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మనము జూన్ మాసం గురు మార్పు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వీడియోని చెప్తున్నాం. అందులో భాగంగా మనకు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళకు జూన్ మాసానికి ముందు ఇలా ఉంటుంది గ్రహస్థితి. రాహువు, శని, కుజుడు, రవి, గురువు, బుధుడు, శుక్రుడు, కేతు. ఇంక చంద్రుడి మధ్యలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి నేను చంద్రుని ప్రామాణికంగా తీసుకోవడం లేదు. అదేవిధంగా జూన్ మాసానికి వచ్చేకాడికి ఇలా మారుతుంది గ్రహస్థితి. ఎలా ఉన్నది ఇలా మారుతుంది. ఈ కర్కాటక రాశిలోకి గురువు 2వ తారీఖు వస్తున్నాడు, 8వ తారీఖు శుక్రుడు వస్తున్నాడు, 15వ తారీఖు తర్వాత రవి వస్తున్నాడు, 20 తర్వాత కుజుడు మేషం నుంచి వృషభంలోకి వస్తున్నాడు, రవి వృషభం నుంచి మిథునంలోకి వస్తాడు, బుధుడు మిథునం నుంచి కర్కాటకంలోకి 22వ తారీఖు తర్వాత వస్తాడు. ఇప్పుడు రాశిలోకి జన్మంలోకి గురువు వస్తున్నాడు. ఇక్కడ 6వ ఇంటి వాడు, 9వ ఇంటి వాడు గురువు. అంటే ఒక దుస్థానము, ఒక శుభస్థానము. అంటే 6వ ఇంటికి అష్టమ స్థానంలో, అంటే ధనుసు రాశికి అష్టమ స్థానంలోకి గురువు ఉచ్చస్థితిలోకి వచ్చాడు. అదేవిధంగా కర్కాటక రాశికి 9వ స్థానం అధిపతిన గురువు జన్మలోకి వచ్చాడు. అంటే 6, 9. ఇక్కడ ఏదైనా మీరు రుణాల కోసం ప్రయత్నిస్తామంటే రుణాలు దొరుకుతాయి అని చెప్పొచ్చు. 6వ స్థానం అంటే రుణము, బ్యాంకు, లోను, చెక్ బుక్ ఇవంతా వస్తుంది కాబట్టి, దానికి సంబంధించిన గ్రహం రాశిలోకి వచ్చింది కాబట్టి రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఇక్కడ గురువు మామూలు జన్మంలో ఉంటే అంత పెద్దగా ఫలితాన్ని ఇవ్వడు. అదే మంచి 5, 7, 9, 11 స్థానాలు, 2వ స్థానము ఇటువంటి స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఈ రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు రాశిలోకి వస్తున్నాడు, వ్యయ తృతీయాధిపతి రాశిలోకి వస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఉచ్చ ఫలితాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ వ్యయ దోషాన్ని పోతుంది బుధుడికి. శుక్రుడు బాధకాధిపతి ఈ రాశికి. బాధకాధిపతి కూడా గురువు ఉచ్చ గ్రహంతో వస్తుంది కాబట్టి ఆ బాధను కోల్పోతుంది. ఇది ఒక విధంగా శుభ ఫలితంగా చెప్పచ్చు. అదేవిధంగా 22 తర్వాత బుధుడు, అప్పటి వరకు వేరే విధంగా ఉంటాయి ఎనర్జీస్. 8వ తేదీ తర్వాత ఒక రకంగా మారుతాయి, 15 తర్వాత ఒక రకంగా మారుతాయి, 20 తర్వాత ఒక రకం. అంటే ఈ నెల మొత్తం గ్రహాలు ఇలా మారుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్లకు భాగ్యంలో శని ఉన్నాడు, పితృస్థానంలో. ఆ స్థానాన్ని గురువు చూడడం ఇది శుభ ఫలితాన్ని ఇస్తుంది. 5వ స్థానాన్ని గురువు చూస్తాడు, ఇది అదృష్టాన్ని ఇస్తుంది. కుజుడు కూడా 5వ స్థానాన్ని చూస్తాడు. అంటే పంచమాధిపతి భాగ్యాధిపతి చూస్తారు కాబట్టి ఇక్కడ మీకు సంతాన యోగ్యము, అదృష్టము, కులదేవత అనుగ్రహము, మీ యొక్క పరిశోధనలో గుర్తింపు, ఆరోగ్యము. ఎందుకంటే ఇది కాలపురుషుడికి 8వ స్థానం కాబట్టి హాస్పిటల్ సూచిస్తుంది కాబట్టి మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అదేవిధంగా మీకు వ్యయ స్థానంలోకి ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆదాయం కోసం ఇతర దేశాలకు కూడా వెళ్ళచ్చు. ఆ వ్యయాధిపతి రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్న కేతు గ్రహానికి లాభంలో, ద్వితీయాధిపతి రాశికి వ్యయంలో ఉండడం వల్ల మీ ఊర్లో ఉండేదానికన్నా మీరు దూరంగా వెళ్తేనే బెనిఫిట్ అని అర్థం. అంటే మీకు కుటుంబ స్థానంలో కేతు ఉంది కాబట్టి ఇంటికి దగ్గరగా ఉంటే బెనిఫిట్ లేదు. ఇంటికి దూరంగా వెళ్తే లాభానికి వెళ్తే, అంటే దూరంగా వెళ్తే లాభస్థితిలోకి వెళ్తారు, బెనిఫిట్ ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళకి సహాయం కూడా ఉంటుంది మీరు దూరంగా వెళ్ళడం వల్ల. కుజుడు లాభంలో ఉంటే ద్వితీయాన్ని చూస్తాడు. ఈ రాశికి కుజుడు పంచమాధిపతి, దశమాధిపతి కాబట్టి కుజుడి వల్ల, రవిగ్రహం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంది. భాగ్యశ్రేణిని గురువు చూడడము మీకు భాగ్యం పెరుగుతుంది. కాబట్టి జన్మలో గురువు వేరే గ్రహాలను వేరే స్థానంలో బలపరుస్తున్నాడు. ఆ విధంగా వీళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గ్రహమాలిక యోగం కూడా సాధ్యమైనంత వరకు ఏర్పడింది. ఇలా వచ్చాయి చూడండి గ్రహాలు, ఇది మాలికా యోగం. ఇలా ఉంటే కాదు. కాబట్టి ఈ మాసంలో కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకు కూడా మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే లగ్నంలోనే 3 శుభగ్రహాల కలయిక జరుగుతుంది ఈ మాసంలో. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళంటే చాలా సున్నితమైన వారిని అర్థము. కాబట్టి ఈ గురువు ఇక్కడికి రావడం అనేది వాళ్ళకు మంచి డిగ్నిఫైడ్ మెంటాలిటీ, పద్ధతిగా ఉండడము, భక్తిగా ఉండడము, క్రమశిక్షణగా ఉండడము, శుభ్రంగా ఉండడము,
మంచి వస్త్రదానంతో ఉండడం లాంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. శుక్రుడు కూడా అక్కడికి వస్తున్నాడు కాబట్టి. అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు మంచిది కాదు, కానీ అష్టమాధిపతిని గురువు చూస్తాడు. కాబట్టి అష్టమ స్థానం యొక్క దోషము శని ఒక విధంగా గురువు చూడడం వల్ల తగ్గించాడు. కాబట్టి ఆకస్మిక నష్టాలు కష్టాలు కూడా మీకు వచ్చేదానికి అవకాశం చాలా తక్కువ. ఏదైనా వస్తే సింపుల్గా వస్తే అంటే లేదు. అదే గురువు చూడకపోతే అష్టమంలో రాహు ఉండడం కర్కాటకానికి అష్టమాధిపతి పోయి కాలబోటికి వ్యయంలో ఉండడము వల్ల ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే అష్టమ స్థానంలో ఉన్న రాహుకి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, ఉద్దులతో చేసినటువంటి అంటే మినుములతో చేసినటువంటి ఆహారము, మినప అట్లు కావచ్చు, మినుములతో చేసిన వడలు కావచ్చు, దానంగా ఇస్తే మంచిది. ఎవరికన్నా మనం తెలియని వాళ్ళకి ఇవ్వడం మంచిది. తెలిసిన వాళ్ళకి ఇస్తే విందు, తెలియని వాళ్ళకి ఇస్తే పరిహారము. కాబట్టి దుర్గా కవచం, ఖడ్గమాల లాంటివి ఎక్కువగా చదువుకోవాలి. అదేవిధంగా లాభస్థానానికి వస్తున్న కుజుడి వల్ల విశేషమైనటువంటి రాజయోగం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కుజుడు 15వ తారీఖు 20వ తారీఖు వరకు రాశిని చూస్తాడు, ఆ తర్వాత ద్వితీయాన్ని చూస్తాడు, తర్వాత పంచమాన్ని చూస్తాడు. కాబట్టి అదృష్టం అనేది మాత్రం 100% ఉంది. గురువు యొక్క చూపుల వల్ల ఉన్న రాశులు బలపడ్డాయి. కుజుడు యొక్క స్థితి వీళ్ళకి బాగుంది. ఇంట పట్టి ఉండడం వల్ల ప్రయోజనం లేదు, దూరంగా వెళ్ళాలి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు దుర్గారాధన, విఘ్నేశ్వరాధన చేసుకోవడం మంచిది. దుర్గా గణపతి మంత్రం చేసుకోవడం మంచిది. కేతు కూడా 2వ ఇంట్లో ఉన్నాడు. కేతు ఎక్కుంటే అక్కడ వినాయకుడు ఉన్నట్టు లెక్క. రాహు ఎక్కుంటే అక్కడ దుర్గాదేవి ఉన్నట్టు లెక్క. రవి ఎక్కుంటే అక్కడ శివుడు ఉన్నట్టు లెక్క. కాబట్టి శివారాధన కూడా చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి శివాలయానికి ఎక్కువగా వెళ్ళడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకు విశేష శుభ ఫలితాలు అనుభవిస్తారు. ఎటువంటి చెడు ఫలితాలు కూడా లేవు. కాబట్టి మంచి క్యారెక్టర్ డెవలప్ అయ్యేటువంటి మాసంగా, సందర్భంగా ఇది చెప్పవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విశ్లేషణ 1-2 సార్లు చూసుకొని నేను చెప్పిన పరిహారాలు చేసుకుని మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.